ప్రభుత్వానికి 12వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కమిటీ ఏర్పాటు చేయడం వల్ల జాప్యం జరుగుతుందన్నారు. ఏపీఈజీఏ కర్నూలు జిల్లా శాఖ మొదటి కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ వేతన సవరణ కమిటీతో సంబంధం లేకుండా 2023 ఏప్రిల్ 1 నుంచి 12 వేతన సవరణకు సంబంధించి ఫిట్మెంట్ ఇవ్వడంపైనే తాము ప్రధానంగా దృష్టి సాధించనున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచే 12వ వేతన సవరణ ఫిట్మెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు సూర్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, దినసరి వేతనంతో పనిచేసేటువంటి ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇదంతా కూడా యావత్తు ఉద్యోగ వర్గం అంతా తమ సమస్యల పరిష్కారానికి తమకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైన, సర్వీస్ పరమైన ప్రయోజనాల విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు పరిష్కరిస్తారు తెలియని అర్థం కాని ఒక అయోమయ పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇది మున్నెన్నడూ ఉద్యోగ సంఘాల వ్యవస్థలో మేము కని విని ఎరగలేదు, ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఐఏఎస్ అధికారుల కమిటీ కానీ లేకపోతే మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు కానీ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల మీద చర్చించడంతో పాటు వాటికి పరిష్కారాలు చూపేటువంటి దిశగా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఇది ప్రస్తుతం సమస్యలు చూస్తే రోజు రోజుకి కోకొల్లలుగా ఉన్నాయి. పరిష్కారం చూపేవాళ్ళు లేకపోవడం, ఉద్యోగులు సంఘాలు నాయకత్వాలు సరిగ్గా వాళ్ళ తరపున సమర్థవంతంగా వాళ్ళ వాణి ప్రభుత్వానికి వినిపించడం లేదు అని ఉద్యోగులు అభిప్రాయపడుతూ పక్క వాస్తవ పరిస్థితి చూస్తే ఈ సంఘాల నాయకులు ఆ సెక్రటేరియట్లో ఎవరికి చెప్పాలి ఈ ఉద్యోగుల బాధల్ని, ఎవరు దానికి సొల్యూషన్ ఇస్తారనేటువంటిది పరిస్థితి.